మన నిజామాబాద్ లో ఉన్న ఈ పార్క్ ఇంత ఘోరంగా ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేమా. హలో మచ్చాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుగుదాం మచ్చా. సండే వచ్చినా కూడా ఇంట్లో ఉంటే అంటారు అని రోడ్ ఎక్కితే రోడ్లు డాంబర్ తో వేశారో లేదా వడ్లతో వేశారో అర్థం కాలేదు మా. గులాబ్ జాములు గడగడలాడుతున్నా వాళ్ళు వదిలిన చిన్న సందులో నుండి వణుకుతూ బండి మీద వెళ్ళిపోయినాం. మరి రోడ్లు మొత్తం ఇలా వడ్లతో నింపేసి ఎన్నో యాక్సిడెంట్లు అయ్యేలా చేయడం పైన మీ ఒపీనియన్ ఏంటో, ఇంకా ఇది ఎవరి మిస్టేకో కామెంట్ చేయండి మచ్చస్. ఇది నాకేం నచ్చలేదయ్యా. అక్కడ నుండి చిన్నాపూర్ దగ్గర ఉన్న పార్కింగ్ లో ఉన్న వెహికల్స్ చూసి లోపల అంతలా ఏముందో అని దూరిపోయినాం. మనిషికి 20 రూపాయల టికెట్ తీసుకొని తుప్పల్లోకి తోసేశారు మా. లవర్స్ పాయింట్ కి ఎందుకు లాక్కొచ్చాడు రా ప్రభా. లోపలికి వెళ్లి చూస్తే ఒక్క వాచ్ టవర్ తప్ప ఏమీ లేదు. అది కూడా మహిళా సంఘం కబ్జా చేసేశారు. ధైర్యంతో లోపలికి పోదామన్నా ఆధార్ కార్డులతో కొడతారేమో అని పక్కనే కనిపిస్తున్న బోర్డులను ఫాలో అవుతూ పార్క్ అంతా సర్కిల్ వేసినా కూడా దీన్ని పార్క్ అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు. ఎందుకంటే మొత్తం తుప్పలే ఉన్నాయి, లోపల బోర్డులు సరిగ్గా లేవు, ఉన్న మట్టి రోడ్లు కొట్టుకుపోయినాయి. పోనీ ధైర్యం చేసి ఆ రోడ్ మీద నుండి పోదామన్నా రోడ్ మొత్తం తుప్పలతో కవర్ అయిపోయినాయి. ఆ తుప్పల్లో తిప్పలు పడలేక మెయిన్ గేట్ నుండి పారిపోదామని వెతికి ఆ సైడ్ మళ్ళీ రావద్దు అని ఫిక్స్ అయ్యాం. మరి మీరు ఇలాంటి స్పాట్లకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇలాంటి తుప్పల్లో ఉన్న వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని ఫాలో కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.